హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మనకి ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. ఇంటర్, డిగ్రీ, అలాగే బీఈ, బీటెక్ అండ్ ఎంబీఏ చేసిన వారు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో రెండు రకాల నోటిఫికేషన్ ఉంది. ఒకటి వచ్చేసి సిఎస్ఐఆర్ నోటిఫికేషను, అలాగే బీఐఎస్ రిక్రూట్మెంట్ అండి. మనకి శాలరీ అనేది 70,000 వరకు ఇస్తారు. సో ఏపీ, తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ అండి, తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మీకు ఉపయోగం లేకపోయినా ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి అడుగుతాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి ఆల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బీఐఎస్ రిక్రూట్మెంట్ 2025 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సిఎస్ఐఆర్ సిఎఫ్టిఆర్ఐ నుండి 3 యంగ్ ప్రొఫెషనల్స్ అలాగే 16 జేఎస్ఏ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్, బీఈ, బీటెక్తో పాటు రెగ్యులర్ ఎంబీఏ చేసిన అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మిడిల్లో ఉన్నవారు అప్లై చేసుకోవాలండి. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ జాబ్కి ఎగ్జాము, టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంటు, ఇంటర్వ్యూ బేస్ ఆధారంగా ఈ జాబ్కి మిమ్మల్ని సెలక్షన్ చేస్తారు. సో ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకొని అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారండి. సో ఇప్పుడు పోస్ట్ వివరాలు, అర్హతలు ఏంటో చూద్దాము. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అథారిటీ నుండి ఫుడ్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు విడుదల చేస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సో బీఈ, బీటెక్తో పాటు ఎంబీఏ, రెగ్యులర్ పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి? 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మిడిల్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి కేటగిరీ వైజ్గా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకి. అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు ఎంత? ఇది బీఐఎస్ సిఎస్ఐఆర్ 2 అప్లికేషన్స్ అండి. సో ఈ అప్లికేషన్కి పెట్టుకున్న అభ్యర్థులకి ఫీజు అనేది 500 రూపీస్ ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకి ఈ ఫీజులో మీకు మినహాయింపు ఉంటుంది. అది మీరు అప్లై చేసేటప్పుడు తెలుస్తుంది ఎంత అనేది. అలాగే శాలరీ ఎంత ఉంటుంది? బీఐఎస్ సిఎస్ఐఆర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్లీ వచ్చేసి 40,000 నుంచి 70,000 వరకు మీకు ఫీజు ఉంటుందండి. అలాగే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్ అనేవి మీకు ఈ జాబ్కి ఇస్తారు. అలాగే మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫాము, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో అలాగే మిమ్మల్ని సెలెక్షన్ ఎలా చేస్తారు? ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు మొదటిగా ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. నెక్స్ట్ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంటు, అలాగే ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఉద్యోగాలకు సెలెక్షన్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రాల్లోనే మీకు పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో అలాగే మనకి ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాము. బీఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి విడుదలైన ఉద్యోగాలకు అర్హతను అభ్యర్థులు ఏప్రిల్ 18, 2025 లోగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇది ఏ నోటిఫికేషను? బీఐఎస్ నోటిఫికేషన్కి. అలాగే సిఎస్ఐఆర్ నోటిఫికేషన్కి 7th May 2025 వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సో ఈ రెండు నోటిఫికేషన్ వేరు కానీ ఒకే డిపార్ట్మెంట్ నుంచి. సో బీఐఎస్ వారు 18th April లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సిఎస్ఐఆర్ వాళ్ళు 7th May 2025 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. సో మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ లింక్స్ని కింద ఇస్తాను. మీరు చెక్ చేసుకొని ఇంకా రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అని మీరు టోటల్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోనండి. సో నోటిఫికేషన్లోని అర్హతలు కలిగిన అభ్యర్థులు నేను లింక్ ఇస్తాను. లింక్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సిన కోరుచున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా
మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని మీ ముందు తీసుకొస్తాండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఏమంటారు, మీరు నన్ను ఎంకరేజ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి యూజ్ అయ్యిద్దని చెప్పి నా ఒపీనియన్. అంటే మీకు ప్రజెంట్ ఇది యూజ్ అవ్వకపోవచ్చు, బట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్న ఒపీనియన్. ప్లీజ్ లైక్స్ ద వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.